ఇంటెన్షన్. కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారిని అలాంటి ఆలోచన లేదు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి, తెలంగాణ రాష్ట్రంలో కంపెనీలు పెట్టుబడి పెట్టాలి, లక్షల కోట్లు పెట్టుబడి వస్తే వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి, మంచి జరగాలనే ఉద్దేశంతో గత 2014 బిఫోర్ తెలంగాణ రాష్ట్రం ఎట్లుండే 2014 నుంచి 2023 తెలంగాణ రాష్ట్రం ఎట్టు వచ్చింది, ఎంత అభివృద్ధి చెందింది, ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఎంత పర్ క్యాపిటల్ పెరిగింది, అందరూ తెలిసిన విషయం. కావాలని కోటి ఈకరిస్తుంది తప్ప దాన్ని వచ్చేది లేదు, సచ్చేది లేదు. అనవసరంగా అబాస్ పాలైతే రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే దానం నాగేందరు ఇక మరి బీఆర్ఎస్ వాళ్ళకు సంధిస్తట్టుగా ఎందుకు ఉండాలి, ఇది నేనే ముందుగాల రాజీనామా చేసి ఇదైతా మా వాళ్ళతో మాట్లాడుకుంటా అని ఇప్పుడు ఢిల్లీనే మగం పెట్టి నాకు మంత్రి పదవి అని కొట్లాడుతున్నాను. ఆ మంత్రి పదవి కూడా మరి ఒకవేళ పుసుకున్నా అయితే మరి ఇంకెంత బలం పెరుగుతట్టుంది. మరి ఎట్లా రేపు మన్నెకోవర్ధన్ రెడ్డి ఢీకొంటాడా, ఆయనకు బలం పెరుగుతట్టుంది. మీరు ముందే చెప్పారు కుర్తులు పడ్డ ఎలకలాగుందని చెప్పి ఆ ఇద్దరు వ్యవహారం. ఆ ఇద్దరు వ్యవహారంలో మనోడు నెంబర్ 1 ఉంటాడు. ఎందుకంటే ఒక పార్టీకి ఎమ్మెల్యే గెలిచి 6 నెలలనే ఇంకో పార్టీ ఎంపీ టికెట్ తీసుకొని బీఫామ్ మీద పోటీ చేసింది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇంకా వేరే ఎవిడెన్స్ అవసరం లేదు. 100% ఎవిడెన్స్ దొరికినట్టే ఖచ్చితంగా కుర్తుల పడ్డ ఎలక కాదు, సచిన ఎలకలాగా తయారవుతాడు. ఖచ్చితంగా కూడా రాజీనామా చేయాల్సిందే, లేకపోతే డిస్క్వాలిఫై కావాల్సిందే. ఇక దీంట్లో ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఎన్ని కథలు పడ్డా, ఎన్ని తల కిందికి చేసి కాళ్ళు పైకి వేసినా కూడా ఆయన 100% డిస్క్వాలిఫై కావాల్సిందే, లేకపోతే రాజీనామా చేయాల్సిందే. 2 ఆప్షన్స్ ఆయనకు. నెంబర్ 1. ఇప్పుడు ఆయన మంత్రి పదవి వచ్చినా ఏ పదవి వచ్చినా కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓడగొట్టడానికి. చాలా సందర్భాలు చెప్తున్నారు, మనం ఎంత ప్రెజర్ పెటిషన్ చేసినా కూడా ఓటర్ అనే వాడు డిసైడ్ అయిపోయిండు. దానం నాగేందర్ లాంటి వాడికి బుద్ధి చెప్పకపోతే ప్రతి ఒక్కరు ఇట్లే తయారవుతుంటాడు. అసలు ఒక గవర్నమెంట్ లో పోయిన తర్వాత 2 నెలలు కూడా ఆగని పరిస్థితి ఉందంటే ఎంత తొందర ఉంది చెప్పి ఆయనకు. పోయినోడు పోతురా మళ్ళీ అనవసరంగా పిచ్చి మాటలు మాట్లాడు, ఎంత మహంకారంగా మాట్లాడు, ఒక రౌడీ మాటలు చిల్లర మాటలు మాట్లాడేసి ఆయన ఇచ్చేది ఆయన తీసుకుండు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ అయిన దానం నాగేందర్ గారు అంత అసెంబ్లీ సాక్షిగా లైవ్ ఉంటుంది. అంత ఒక అసెంబ్లీ అంటే ఒక దేవాలయంలాగా చూస్తుంది తెలంగాణ రాష్ట్రం. ప్రతి రాష్ట్రానికి అసెంబ్లీ, ఆ అసెంబ్లీలో చిల్లర మాటలు మాట్లాడుతూ ఒక రౌడీ లేక బజార్ రౌడీ లేక మాట్లాడు ప్రజలందరూ చూసిరు, గమనించారు. ఖచ్చితంగా ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, రేపు వచ్చినా, నెలకు వచ్చినా, మార్చిలో వచ్చినా, ఏప్రిల్ వచ్చినా ఖచ్చితంగా ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన మినిస్టర్ అయినా ఇంకేదైనా కూడా ఏం చేసేది లేదు. సరే కొంత ఫోర్స్ పెడుతున్నారు. ఆల్రెడీ మనం చూసిన జూబ్లీస్ ఎంత ఫోర్స్ పెట్టరు, అంతకు ఇంకా కొంచెం ఎక్కువ ఫోర్స్ అవుతున్నారు. అయినా కూడా ప్రజలు డిసైడ్ అయిపోతే ఎవరి మాట ఎవడినాడు. ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కోటేయాలని చూస్తున్నారు. మొన్ననే రాష్ట్రం మొత్తం ఏడుస్తుంది, ఆ జూబ్లీస్ లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచిందో ఓన్కి అర్థం కాని పరిస్థితుంది. కానీ అక్కడ ఉన్న మిస్టరీ వేరు, కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి. అక్కడ నవీన్ క్యాండిడేట్ కూడా కొంత ప్లస్ అయ్యిండు కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ కూడా నేను 2010 నుంచి ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలోనే ఉన్నా, ఖైరతాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నా. 2014 పోటీ చేసిన, నాకు టికెట్ వచ్చినా రాకపోయినా 2018 అట్లే ఉన్నా, 2023 అట్లే ఉన్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలతో మమేకమైన ప్రతి కార్యక్రమాన్ని కట్టయిందట. అది మంచిది కానీ, చెడుది కానీ, సాగు కానీ, పెళ్లి కానీ ప్రతిదాన్ని కట్టైనా. ఏ చిన్న సమస్యను కూడా 24 గంటలు అందుబాటులో ఉంటారు. వాళ్ళకందరూ తెలుసు. వాళ్ళందరూ ప్రజలందరూ కూడా ఒకసారి మన ఏఎన్ఎన్ న్యూస్ ద్వారా మీరు ఒక కెమెరా పెట్టండి, ఎవరిని అడగండి చెప్తాడు. మన్నెకోవర్ధన్ ఎట్లా అంటాడు, ఏ కార్యక్రమానికి వస్తాడా, మీ పిలిస్తే పలుకుతాడా, లేకపోతే ఫోన్ చేసి ఎత్తుతాడా, మీరు ఒకసారి అడగండి. దాన్ని బట్టి మీరు డిసైడ్ కండి. ప్రజలందరూ డిసైడ్ అయినారు. ముఖ్యంగా కేసీఆర్ గారిని చూసి, కేసీఆర్ చేసే సంక్షేమం అభివృద్ధిని, కేటీఆర్ చేస్తున్న మున్సిపల్ శాఖ మంత్రిని ఎంత మంచి అభివృద్ధి చేసిందో. ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో లో అనేక బస్తీలు ఉన్నాయి. దాదాపు చిన్న పెద్ద కలిపితే 100 బస్తీలు ఉంటాయి. ఆ బస్తీలలో బస్సు దవాఖాన పెట్టేసి ప్రజలకు సుస్థి చేసినా కూడా ప్రజలకు చిన్న ఇబ్బంది లేకుండా బస్సు దవాఖాలు చేయించుకున్నది. జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా టెస్టులతో సహా ఫ్రీ ఇచ్చి, మెడిసిన్తో ఫ్రీ ఇచ్చిన ఘనత కేటీఆర్ దక్కుతుంది. అనేక సంక్షేమ పదాలు 1-2 కాదు, అనేక సంక్షేమ షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, కేసీఆర్ కిట్ కానీ అనేక కార్యక్రమాలు చేసిండు. ఇక్కడ ఖైరతాబాద్లో ఏ చిన్న సమస్య లేకుండా చేసిన ఘనత కేటీఆర్ దక్కుతుంది. కాబట్టి ప్రజలందరూ రెడీగా సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు పోటీ చేయడానికి. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే బీఆర్ఎస్ వాళ్ళు గతంలో బతుకమ్మ చీరని ఇస్తే అవి ఏమైనా బర్లకు పగ్గాలు వీరుకురు. మేము ఇవాళ ఇందిరాగాంధీ జయంతి పండుగ రోజున ఇందిరమ్మ చీరలు ఇస్తే ఇవాళ అంచున్న చీరలు అబ్బా సుక్క లెక్క మెరిచిపోతున్నారు. మా ఆడబిడ్డలు సంబూర పడుతురు. ఆ చీరలు మా మంత్రులే కట్టుకుంటారు. వాళ్ళ ఇల్లు ఇంటి ఆమెలకైతే వీళ్ళే సంబూర పడుతురు అనేది కూడా రేవంత్ అన్నాడు. మరి ఇప్పుడు తీరా మరి ఇప్పుడు మోక వచ్చింది. మరి జనాలు ఏమన్నా ఇందిరమ్మ చీరలకు ఆశపడి అడుమొగ్గేనా? మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఊహాజంతంలో నడుపుతున్నాడు. నిజంగా 100-200 చీరలు వస్తే నిజంగా మంత్రులే కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి అరాచకాలు చేస్తూ 6 గ్యారంటీలు అమలు చేయకుండా, 420 హామీలు అమలు చేయకుండా ఏదైతే ప్రజలను మోసం చేస్తారో ఆ మోసం చేసినందుకు ఇందిరమ్మ ఇల్లు చీరలు మంత్రులే కట్టుకోవాలి, ముఖ్యమంత్రితో సహా
వాళ్ళే చీరలు కట్టుకొని వాళ్ళే ఉపయోగించాలి. ఎందుకంటే వాళ్ళు మోసం చేసి 2023లో చేసిన సంక్షేమ ఏదైతే 6 గ్యారెంటీలు 420 హామీలు ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి 6 చీరలు కట్టుకొని గాజులు వేసుకొని బొట్టు పెట్టుకొని తిరగాలి, క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు. అంతే తప్ప మొన్నటిదాకా స్లోగన్ ఉండే 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తాం, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అని చెప్పి సందర్భం ఉండే. ఏ ఒక్క మహిళన్నా కోటీశ్వర అయిందా? కోటీశ్వర్ పక్కన పెట్టు, నువ్వు 6 గ్యారెంటీలో ఒకటి ఉంది, 2,500 రూపాయలు ప్రతి మహిళకు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తాను చెప్పినావు. ఒక్కరికైనా ఒక్క మహిళకి ఇచ్చినావా? ఇవ్వకపోగా ఉల్టా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తానికి స్లోగన్ ఆయనకు ఈ 2 సంవత్సరాలు ఉదరగొడుతున్నా. అది ఇంతవరకు ఒకరికి ఒక 2,500 రూపాయలు కోటీశ్వరు కాలేదు. అది అంతా ఉత్తరే ఊహాజనితం. ఇప్పుడు కూడా ఇందిరమ్మ పిల్లు పేరు అంచు చీరలు కడతా, లేకపోతే పట్టు చీరలు కడతా, లేకపోతే మా మంత్రులే కట్టుకోవడం రెడీ కూడా అంత బాగున్న చీరలు అని చెప్పి గొప్పలు చెప్పి ఊరుకుంటారు కదా. ఆయన ఈ 2 సంవత్సరాల నుంచి గొప్పలు చెప్పుకుంటే తప్ప ఇంప్లిమెంట్కి వచ్చే వరకు 1% ఉండదు, 0.000 ఉంటుంది అనేది. ఆ చీరలు వచ్చేయలేదు, సచ్చేయలేదు, పోయేయలేదు. అదా ఊరికే. నిజంగా కూడా ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ లో డబ్బులు ఇచ్చినా, చీరలు ఇచ్చినా, ఇంకా